అన్ని పనులు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్కు కంపేర్ చేసుకుంటే ఇయర్ ఓకే. ఎలా అనంటే అక్కడ దాని చుట్టూ కట్టినటువంటి ఏదైతే తోరణాలు ఉన్నాయో అవి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా బెటర్. కాకపోతే పబ్లిక్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగానే పోటీ చేస్తుంది. ఎందుకు అని అంటే ఏషియాలోనే కంప్లీట్ మన ఇండియా వైడ్గా చూసుకుంటే నెంబర్ 1 కుంభమేళా, నెంబర్ 2 వచ్చేసి సమ్మక్క సారక్క. ఆ విషయము తెలంగాణలో పుట్టినందుకు మేము ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే మాకు కావాల్సింది ఏంటి అని అంటే వసతులు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లాస్ట్ ఇయర్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా, ఈ ఇయర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ, బట్ కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఖచ్చితంగా కావాలి. అంటే వసతులు అంటే ఏం తక్కువైపోయింది మేడం? చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. వాటర్ విషయంలో కానీ, బాత్రూమ్స్ కానీ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కొంచెం బాత్రూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు కూడా చూడండి, మీరు కూడా అక్కడెక్కడ ఎంక్వైరీ చేయండి. ఓకే, నెక్స్ట్ నేను చెప్పేది మా అందరి తరఫున మేము చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి. తర్వాత ఈ జంపనవాగులో వాటర్, ఇంకొకటి జంపనవాగు అనేది ఏంటంటే తాత్కాలికం అనేది కాదు. ఎందుకనంటే జీవనది లెక్క చేయాలన్నది మా తెలంగాణ ప్రజల తరఫున నేను కోరుతున్నా. ఎందుకు అని అంటే సమ్మక్క సారక్క అనేది ఏదో 2 సంవత్సరాలకు వచ్చేది, 1 సంవత్సరం వచ్చేది కాకుండా ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చే ప్రేక్షకులు ఎక్కడ ఎవరైతే మొక్కులు ఉంటాయి 2 ఇయర్స్ కాకుండా 1 ఇయర్ మినీ మేడారం జాతర కూడా డెవలప్ చేయాలి. ఎందుకు అని అంటే ఈ జీవనది లెక్క పెట్టడం ద్వారా అక్కడ ఈ తాత్కాలికంగా వచ్చే వాటర్ కాకుండా జీవనది లెక్క ఎప్పటికి కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది జరుగుతూనే ఉండాలి జంపనవాగులు అని చెప్పేది ఒక చిన్న ఆలోచన. ఇంకా అలా ఇక్కడ సమ్మక్క అమ్మవారు ఇక్కడ నుంచి వస్తారంటారు. దాని గురించి చరిత్ర గురించి అని అంటే నాకంటే దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. బట్ నాకు తెలిసినది ఏంటంటే లాస్ట్ నేను నాకు ఊహ తెలిసిన నుంచి మా తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను నా పిల్లలను తీసుకొని వస్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే కుంకుమ భరణి లెక్క అమ్మవారు కాకతీయుల రాజు నుండి పోటీ చేసి కుంకుమ భరణి లెక్క ఆమె డైరెక్ట్ వచ్చి ఈ చిలుకల గుట్ట లెక్క మాయమైన తర్వాత ఇక్కడ చిలుకల గుట్టకు వచ్చి ఇక్కడ కుంకుమ భరణి లెక్క మాయమవడం జరిగింది. తర్వాత ఎవ్రీ ఇయర్ అనగా ఈరోజు సారక్క సాయంత్రం 6 గంటలకు వస్తుంది, రేపు సమ్మక్క వస్తుంది. రేపు సమ్మక్క వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఎట్లా అంటే ఆమె గద్దెల దగ్గర తీసుకెళ్ళేటప్పుడు కుంకుమ భరణి లెక్క తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా ప్రేక్షకులు అంటే వస్తూ ఉంటారు కదా జనాలు, వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పోయేటప్పుడు కుంకుమ భరణి చూడాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళను కూడా ఎటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ని నేను కోరుతున్నాను.